స్ట్రెస్ అనే పదం చాలా ఊత పదం అయిపోయింది అందరికీ. ఆ స్ట్రెస్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా మనం చేసే పనుల మీద పడుతుంది. స్టూడెంట్స్ అయితే చదువు మీద పడుతుంది. మైండ్ మైల్డ్గా డైవర్ట్ చేసుకుంటే పోతుంది అనుకుంటారు. డల్గా ఉంటారు, సరిగ్గా వంట చేయలేరు, ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, మాట్లాడరు కూడా. ఇంటి పట్టు నుండే స్త్రీకి మాత్రం కోపం తెచ్చుకునే అర్హత లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, పిల్లలు కూడా తండ్రిని తిట్టడానికి ఇష్టపడతారా? అదే తల్లిని తిట్టేస్తారు ఈజీగా. ఆడ మగ కాదు, ఫస్ట్ మనుషులు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. జీవితం రాను రాను చాలా క్లిష్టంగా తయారవుతున్నట్టు ముఖ్యంగా సిటీల్లో దంపతుల్ని కానీ కుటుంబాల్ని కానీ చూస్తే అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి ఈ మేనేజ్మెంట్ మన వల్ల సాధ్యం అని కూడా చాలామంది కౌన్సిలర్స్ చెప్తూ ఉంటారు. అంటే పరిస్థితి చేయి దాటిపోకుండా ఇంట్లో ఉన్న గొడవలు కావచ్చు, బయట ఉండే చికాకులు కావచ్చు, అన్నిటినీ కూడా మనలోనే మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ అందరికీ సుపరిచిత కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ పద్మా కమలాకర్ గారు. వారితో మాట్లాడబోతున్నాం. కామన్గా దాంపత్య జీవితంలో వచ్చే స్పర్ధలు కావచ్చు, సడన్ ఇబ్బందులు కావచ్చు, వాటిని ఎలా డీల్ చేయాలి, మహిళల కోణం నుంచి వాళ్ళ పరిశీలిద్దాం. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ కమింగ్ అండ్ సాక్షి లైఫ్లో మీ మాటలు వినడానికి మేము వెయిట్ చేస్తున్నాం. స్ట్రెస్ అనే పదం చాలా ఊత పదం అయిపోయింది అందరికీ. ఇంట స్ట్రెస్, బయట స్ట్రెస్ అని. అసలు స్ట్రెస్ అవసరం అంటారా లైఫ్లో? స్ట్రెస్ లేకుండా జీవించవచ్చు అంటారా? స్ట్రెస్ అనేది అవసరమే, అది మినిమం ఉండాలి. లేకపోతే అసలు ఏమీ పని చేయకుండా బద్దకిష్టలుగా మారిపోతాం. అవును. సో కాబట్టి స్ట్రెస్ అనేది అవసరమే, బట్ ఓవర్గా ఉన్నా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే అంటే మనం చిన్నప్పటి నుంచి అప్పట్లో అంటే మా చిన్నప్పుడు పెరిగిన వాతావరణం వేరు, ఇప్పుడు వాతావరణం వేరు. అప్పుడు ఏది ఉన్నా సరే వెంటనే తేల్చేసుకునేవారు, మళ్ళీ ఫ్రీ అయిపోయేవారు. ఇప్పుడు క్యారీ చేస్తున్నారు. కరెక్ట్. అవును. ఆ క్యారీ చేయటం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్కి లోనైపోతున్నారు. అవును. ఆ స్ట్రెస్ ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్గా మనం చేసే పనుల మీద పడుతుంది. స్టూడెంట్స్ అయితే చదువు మీద పడుతుంది. సో ఎప్పుడైతే అలా పడిందో ఆటోమేటిక్గా వాడు ఏం చేయాలనుకున్నా చేయలేడు, ఇటు పెద్దవాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నది సాధించుకోలేరు. సో కాబట్టి స్ట్రెస్ అనేది ఎంతవరకు ఉండాలనేది మనకు తెలిసిపోతుంది. అవును. ఒక్కోసారి మనకి కామన్గా అమ్మో స్ట్రెస్ ఉంది చేసేయాలనుకుంటాం, ఓవర్గా ఉన్నప్పుడు చేయాలనుకో, అరే అబ్బాయి అసలు చేయాలనిపించట్లేదు, చాలా చిరాకుగా ఉంది అని చెప్పేసి పక్కన పడేస్తాం. ఎందుకు అంటే నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఒక లేడీ అసలు బాగా స్ట్రెస్లో ఉంది. ఏమి అసలు పిల్లల పేర్లు కూడా మర్చిపోయాను, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. కానీ చిన్న వయసులోనే అయిపోవటం, ఆవిడ మళ్ళీ గోల్డ్ మెడల్ మ్యాథ్స్లో, 46 years. ఏంటా అని అబ్జర్వ్ చేస్తే మ్యారేజ్ అయిన తర్వాత నీకు ఎందుకులే జాబు అన్నారు, జాబ్ మానేసింది. పిల్లల్ని చూసుకోవటం, వాళ్ళని చదివించుకోవటం, ఇది కానీ రొటీన్ అంతే. మార్నింగ్ లేవటం, పిల్లలకి పెట్టడం, హస్బెండ్ పంపించడం, నైట్ మళ్ళీ పిల్లలు చదువుకున్నారో చూడడం, పడుకోవటం, ఇదే అయిపోయింది. ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయినాయి పిల్లలవి. ఏం చేయాలో అర్థం కాల. హస్బెండ్ వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంతే. తీరా అబ్జర్వ్ చేసి పాప ఏముందా, నీకు అన్నీ ఉన్నాయి కదా, నాన్న బాగా చూసుకుంటున్నాడు కదా అని పిల్లలు ఇద్దరు అనేటప్పటికీ అరే నా లైఫ్ ఇదేనా అని మెల్లగా డల్ అయిపోవటం స్టార్ట్ అయిపోయింది. చివరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అయ్యో. అప్పుడు నా దగ్గర తీసుకొస్తే నేను మీరేమనుకోవద్దు సార్, వాళ్ళు పుట్టింటికి పంపించండి ఒక 10 days అని. పుట్టింటికి పంపించేటప్పటికి అక్కడ వాళ్ళందరినీ చూడడం, ఫ్రెండ్స్ని పలకరించడంతో మెల్లమెల్లగా మామూలు స్టేజ్కి వచ్చింది. తర్వాత నా దగ్గర కౌన్సిలింగ్ అలా వస్తున్న క్రమంలో 6 monthsకి మామూలు స్టేజ్కి వచ్చింది. అప్పుడు నేను అన్నా, మేడం మీరు ఏదో ఒకటి చేయండి అంటే పిల్లలు యాక్సెప్ట్ చేయలేదు, అతను యాక్సెప్ట్ చేయలేదు. ఏమైనా చేయడానికి కారణం ఏంటో. ఎందుకండి అంతా బాగానే ఉంది కదా. నేను అన్నాను డబ్బుల కోసం కాదు. ఇప్పుడు ఆవిడ ఎంత సఫర్ అయిందో మీరు అందరూ చూశారు. బాగానే ఉంది కదా అంటున్నారు. ఇప్పుడు ఆవిడకి ఏమి ఇష్టమో మీరు చెప్పగలరా అన్న. అటు పిల్లలు చెప్పలా, హస్బెండ్ చెప్పలా. అంటే తనకి ఏమి ఇష్టమో చెప్పలేదంటే ఆలోచించండి. ఆవిడ అసలు ఎంత పట్టించుకోలేదో, ఎంత నెగ్లెక్ట్కి గురయ్యారో ఆవిడ మనం అర్థం చేసుకో. కానీ వాళ్ళు ఏమంటారు, మేము పట్టించుకున్నా, తనకి ఏం కావాలన్నా కొన్నా, అది ఇది అంటున్నారు. హస్బెండ్ ఏం చేస్తాడు, ఒక చైర్ తెచ్చేస్తాడు, ఇదిగో నీకు బాగుండు, ఓకే, ఇంకేం అనలేదు, కొనేసాడు కదా, కట్టేసుకోవడం అంతే. అంటే తనకి ఇష్టమైనది ఏంటో కూడా చెప్పడానికి స్కోప్ ఇవ్వాల వాళ్ళు. అవును. ఇంకా ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది, ఒక నిశ్శబ్దతని వచ్చేసింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నేను చెప్పాను, మేడం మీరేమనుకోవద్దు, వాళ్ళు ఎన్నన్నా సరే మీరు జాయిన్ అవ్వండి, మీకు శాలరీ కోసం వద్దు, అండ్ అన్ని ఇప్పుడు ఎవరు తీసుకుంటారు మేడం, ఏం పర్లేదు, ఏదో ఒకటి నేర్చుకోండి, మీరు మ్యాథ్స్ గోల్డ్ మెడల్ అంటే తర్వాత ఒక కాలేజీలో జాయిన్ అయ్యి ప్రొఫెసర్గా
సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యారు. ఆవిడ అంది, నేను శాలరీ తీసుకోవట్లేదు మేడం, కానీ మీరు హ్యాపీగా ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉన్నాను అంటే అంతకు మించిన ఆనందం ఏముంది. కొన్ని వేల మంది పిల్లలకి ఆవిడ గైడ్ చేస్తున్నట్లేగా. ముందు అసలు ఆవిడకు ఒక ఉనికి, ఒక వ్యక్తిత్వం ఉందని ఆవిడ గుర్తించుకునే అవకాశం వచ్చింది. ఇంట్లో మీరు చెప్తున్న పరిస్థితి పద్మ గారు, దాదాపు మనకి చెప్పబడింది ఇది కూడా. భారతీయ సమాజంలో అయితే మరీ ముఖ్యంగా అందరిళ్ళు ఇలాగే ఉంటాయిలేమ్మా, ఎవరు పట్టించుకుంటారు కనుక. హౌస్ వైఫ్ అంటే తను అంతే. కూడా ఒక మనిషే కదా మేడం. ఈ ప్రపంచంలో ఆడ మగ కాదు, ఫస్ట్ మనుషులు, అవును. తర్వాతే ఆడ మగ. అప్పట్లో అంటే హస్బెండ్ సంపాదించేవాడు, ఇంట్లో మగాళ్ళందరూ సంపాదించేవాడు, హ్యాపీగా ఎంజాయ్ చేసేవారు ఆడవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఇద్దరూ సంపాదించాల్సి వస్తుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి సంపాదించాలి, ముందుకెళ్ళాలి. తన ఉనికి ఏంటో తనకు తెలుసుకోవాలి కదా. ఏదో పుడుతున్నా చచ్చిపోవటం కాదు కదా. అవును. అలా అనుకుంటే పూర్వం ఎంతమంది మహిళలు ముందుకొచ్చి ఫైట్ చేశారు. ఈరోజు వాళ్ళందరినీ చూస్తే మనకు గర్వంగా అనిపిస్తుంది కదా. కరెక్ట్. అంటే మనకి డబ్బులు కాదు, ఇక్కడ ఒక అఫెక్షను, తనేంటని తనకు తెలుసుకుంటే తను ఇంకా బాగా ముందుకెళ్ళగలుగుతుంది. రైట్. ఈ ప్రపంచాన్ని కాస్తైనా మార్చగలుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు మీకు దగ్గర వచ్చిన పేషెంట్ డిప్రెసివ్ డిజార్డర్తో వచ్చారని చెప్పి. దాని లక్షణాలు ఎలా ఉంటాయండి అసలు గుర్తించడానికి? అంటే- బికాస్ చాలా మంది ఏముందిలేమ్మా కాస్త మైండ్గా డైవర్ట్ చేసుకుంటే పోతుంది అనుకుంటారు. కాదు మేడం, డల్గా ఉంటారు, సరిగ్గా వంట చేయలేరు, ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, మాట్లాడరు కూడా. ఫోన్ చేసినా సరే ఆ పిల్లలు అనేవారు, ఇంతకు ముందులో మాట్లాడట్లేదు మేడం, ఫోన్ చేస్తే బాగున్నావా ఓకే అని పెట్టేయడం అంతే. అసలు ఇంట్లో పని చేయాలనిపించదు, దండం పెట్టుకుందాం అంటే కొంతమంది పూజ చేసుకుంటారు, అది కూడా ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఉన్నాను అలా నిశ్శబ్దంగా కూర్చునేది. ప్లస్ ఏది అసలు చదవాలనిపించేది కాదు, బయటికి వెళ్ళాలనిపించేది కాదు, ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా వెళ్ళరు, అదే ఫుడ్ కూడా సరిగ్గా తినరు. ఏదో ఉన్నాం కదా, ఆ గోడ నేను ఒకటే అంటే ఆ వేలో ఉంటారు. అది ఇక్కడ ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేసుకోగలరు. కానీ చాలా మంది ఏమంటారంటే ఆ సర్టెన్ ఏజ్ వచ్చేసింది కదండి. ఇప్పుడు ఈ మధ్యన మొదలు పెట్టింది ఏంటంటే ఆ మెనోపాజ్ వచ్చింది కదండి. అది మెనోపాజ్ ఇంతకు ముందు లేదా? ఉంది మెనోపాజ్. ఎందువల్ల ఒక పురుషుడి కోపం కానీ, ఒక పురుషుడి దుఃఖం కానీ, అతను బయటికి వెళ్ళి కష్టపడుతున్నాడనే కష్టం కానీ, దానికి ఒక గుర్తింపు ఉంటుంది. కానీ ఇంటి పట్టు నుండే స్త్రీకి మాత్రం కోపం తెచ్చుకునే అర్హత లేదు, గబుక్కుమని టపడబా మాట్లాడమనేసి అరిచేసే అవకాశం కూడా ఉండదు. అలా అరిస్తే మెంటల్ ప్రాబ్లం అంటారు. పురుషుడికి అదొక లెజిటిమేట్ హక్కులా భావిస్తారు. ఎందువల్ల అలా? అంటే ఇక్కడ మనం పూర్వం నుంచి అబ్జర్వ్ చేస్తే ఒక వంటగదికే పరిమితం అయిపోయింది. తర్వాత అరే నేను చదువుకోలేదు, నా పిల్లలు చదువుకుంటే బాగుంటుంది కదా అని మెల్లమెల్లగా ఆడపిల్లల్ని చదివించారు. రాష్ట్రాలు కదా దేశాలు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది, అప్పట్లో ఒక మగాడు అరిచాడు అంటే యాక్సెప్ట్ చేసేవారు, కానీ ఆడది అరిచిందంటే యాక్సెప్ట్ చేసేవారు కాదు. అవును. అలా తప్పది, మా ఇంటికి పెద్ద అంటే పెద్ద అనే గౌరవం ఇచ్చారు, కానీ ఆడదానికి అలా ఇవ్వాల. కానీ తర్వాత క్రమంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఇద్దరూ కూడా పెద్దవాళ్ళే ఇంటికి, ఒక్కళ్ళు కాదు ఇద్దరూ కూడా, ఎందుకంటే సమాన హక్కులు తీసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో. కానీ అది మీరు అబ్జర్వ్ చేయరు. ఒకసారి నేను ఒక ఆఫీస్కి వెళ్ళాను, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సేమ్ ఇద్దరు క్యాడర్ సేమ్. అతను వచ్చి అరిచేశాడు, వెళ్ళిపోయాడు, ఏదో మిస్టేక్ జరిగింది. మళ్ళీ ఈవిడ అరిచింది. కానీ అందరూ అక్కడ ఏమనుకుంటున్నారంటే దీనికి బుద్ధి లేదు, ఇది అరిచేసిపోతుందని ఆవిడని తిట్టుకుంటున్నారు, ఆయన తిట్టుకోవట్లా. అది సర్వసాధారణం. ఇది అబరేషన్ అంటే లేదు. ఎందుకు అంటే ఈవిడ ఏమన్నా ఏమనుకోదు, అది టేక్ ఇట్ ఈజీ తీసుకుంటుంది అనే వేలో ఆలోచిస్తారంట. మీరు అబ్జర్వ్ చేయండి, పిల్లలు కూడా తండ్రిని తిట్టడానికి ఇష్టపడతారా? అదే తల్లిని తిట్టేస్తారు ఈజీగా. ఎందుకమ్మా అలా చేసావు అని చెప్పేసి చిటికి మాటికి తల్లిని తిట్టేస్తారు పిల్లలు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. మగాడిని ఎందుకు తిట్టరు? అంటే మన పూర్వం నుంచి అలా వచ్చింది. కానీ అది ఏంటంటే ఇప్పుడు మారుతుంది. జనరల్గా ఏంటంటే అరే అమ్మ కూడా కష్టపడుతుంది, పిల్లలు కూడా తిరగబడుతున్నారు, అమ్మని ఎందుకు అంటావు అనే వేలో వచ్చింది. అది రైట్ వచ్చింది. బట్ కానీ ఆడవాళ్ళు అరుస్తున్నారంటే దానికి రీజన్ ఉంటుంది. ఎందుకంటే సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి అప్పటి వరకు పడి ఉంటుంది. ఏంటి నేనే ఎందుకు పడాలి, ఆ విరక్తి అనేది ఒక్కసారి, ఇప్పుడు మన కుక్కర్ విజిల్ ఎలా పేలిపోయినట్టు ఉంటుందో అలా ఒక్కసారి బరస్ట్ అయిపోయి అప్పుడు గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించినప్పుడు ఏం చేస్తారంటే దీనికి ఏదో జబ్బు ఉంది అందుకే ఇది అలరుస్తుంది. కరెక్ట్, అప్పుడు తీసుకెళ్తారు. కానీ ఇక్కడ మీరు ఇంకొకటి మేడం, మగవాడికి సమస్య ఉంటే తొందరగా రాడు. అదే ఈవిడ అరుస్తుంది, నాది బాగాలేదు, నాకేం చేసి పెట్టట్లేదు అనుకున్న అప్పుడు హాస్పిటల్ తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళ సమస్యలని నార్మలైజ్డ్. అంటే నాకు తెలియకూడదు, మా ఆవిడికి సమస్య ఉంది అందుకే తీసుకొస్తాను.
కానీ నీలోనూ కూడా ఉంది కదా. నీలోనే ఉంది మెయిన్, మీలో కూడా ఉంది, అది ఓకే. నీలోనే ఉండబట్టి ఇంతవరకు వచ్చిందనేది ఉంది. గ్రహించారు చాలా పరిస్థితులు. అంతే అది కదండి. అది కూడా చెప్తా. ఎందుకంటే రీసెంట్ గానే వచ్చింది యుఎస్ నుంచి కేసు అది. ఉమ్. నిజంగా పాపం ఆవిడ చాలా బాగా చూసుకుంటుంది. పిల్లలకి ఆటిజం వచ్చేసింది, 2 పిల్లలకి. కానీ ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. నేను కొంతకాలం తినకు దూరంగా ఉంటే బెటర్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయలేదు, వీళ్ళ ఫ్యామిలీస్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చెప్పాను, నాన్న ఇది మీ మిస్సెస్లో సమస్య కాదు, మీలో సమస్య. ఎందుకు మేడం మీరు అలా చెప్తున్నారంటే, నీ చిన్నప్పటి నుంచి పెరిగిన అతను అబ్జర్వ్ చేయి, నువ్వు మదర్ లేదు తనకి, చిన్నప్పుడే చనిపోయారు. దాంతో ఏమైందంటే నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత పొసెసివ్నెస్ మొత్తం మీ మిస్సెస్ నుంచే రావాలని కోరుకున్నావు. తను ఆ పిల్లల్ని చూసుకోవడం తను మొత్తం నీకు ఇవ్వలేకపోవడంతో నువ్వు చిన్న చిన్న విషయాలకు ఆవిడని తిట్టడం, కసురుకోవటం, చేయి చేసుకోవడానికి కూడా స్టేజ్లోకి వెళ్ళిపోయావు. అంటే వాళ్ళ ఖాళీలని భర్తీ చేసే ఉద్యోగం ఇవిడికి ఇచ్చారు. అది దాంతో ఆవిడ ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతుంది. అంటే నాకు ఇది ఎవరు చెప్పలేదు మేడం. ఎందుకంటే మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని బట్టే 70% మానసిక సమస్యలు వస్తాయి, మన ఎదిగిన పరిస్థితులను బట్టి కూడా. కాబట్టి ఇవన్నీ నీకు తెలియదు, కానీ నువ్వు అది అర్థం చేసుకుంటే తను బాగుంటుంది, నువ్వు బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు చూడు, ఎందుకు అది వచ్చింది అంటే ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బాగా హెరాస్ చేసేవాడు, నన్ను పట్టించుకోవట్లేదు, చెడి ఎంత పట్టించుకున్నా వాళ్ళకి ఇంకా సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయిని తిట్టేవారు, ఇటు అటు అన్ని తిట్టడానికి ఆ బేబీ డిస్టర్బ్ అయిపోయింది. ఇది చాలా మందికి తెలియదు. తర్వాత యాక్సెప్ట్ చేశాడు, నిజమే మేడం మీరు అన్నది కరెక్టే, మా బాబు కూడా డిస్టర్బ్ అవ్వడానికి కారణం మీద. ఇప్పుడు ఎవరు సఫర్ అవుతుంది? ఇవన్నీ కనిపించవు. అంటే ఒక భార్యకి ఏమవుతుందంటే రోజు తిడుతూ ఉంటే నా వ్యక్తే కదా, ఏమనుకున్నా పర్లేదు, తను ఏమనుకోదులే, లేదా ఏమనుకున్నా పర్వాలేదు అనే వేలో మగాడు ఆలోచిస్తా. ఇంకొక సైకాలజీ కూడా, నేను కాకపోతే నీకు ఎవరు చెప్తారు, అది కూడా ఉంటుంది పురుషుడి నుంచి. అంటే ఇగో అక్కడ అంటే నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు అన్నది కరెక్టే, కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పిందే కరెక్ట్ అనే వేలో ఆలోచిస్తారు. ఎందుకు? చిన్నప్పుడు నాన్న అమ్మకి చెప్పేవాడు, అమ్మ వినేది. అవును, ఇక్కడ కూడా నా భార్య వినాలి అనే వేలో, అంటే మనం పెరిగిన వాతావరణం బట్టి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అవును, దాంతో ఇక్కడ ఈగో అక్కడ చూపించేస్తున్నాడు. కానీ అది అర్థం చేసుకుంటే మగాడు కూడా మంచిగా ఆలోచించగలుగుతాడు, హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతాడు. కాబట్టి ఇంట్లో ఇక్కడ మగాడు తిడుతున్నాడా ఆడ తిడుతున్నాడు అనేది కాదు, అసలు నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఒక మనిషిగా నేను ఎలా ఉన్నాను అనేది అక్కడ భార్య ఆలోచించగలగాలి, భర్త ఆలోచించగలగాలి. ఎప్పుడైతే వీళ్ళు ఇద్దరు ఆలోచించుకున్నారో అప్పుడు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. కానీ ఆ స్టేజ్ ఉంటుందా? నువ్వు నాకు చెప్పేదేంటి, నేను నీకు చెప్పేదేంటి, నువ్వు నా మాట విన్నావు, నేను నీ మాట విన్నాను.